Praise the Lord. It's good to be in your midst via Zoom or online. మరి ఆన్లైన్ ద్వారా మరి మీ మధ్యలోనికి మరొకసారి రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. I pray that you'll be blessed through the word. మరి దేవుని వాక్యం ద్వారా మరి మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. I want to share out of the book of Acts, chapter 8. మరి ఈరోజు వాక్య భాగంగా అపోస్తలుల కార్యము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And this is the story of Philip. Philip, I believe, was not one of the apostles. I believe he was one of the deacons, one of the 7 that had been chosen to serve tables. మరి ఇక్కడ రాయబడినటువంటి భాగంలో ఫిలిప్పు అనేటువంటి దైవ సేవకుని గురించి మనం చదువుకుంటా ఉన్నాం. ఈ ఫిలిప్పు మరి యేసు ప్రభు శిష్యుల్లో అపోస్తలుడుగా పిలువబడినటువంటి 12 మందిలో ఉన్నవాడు కాదు. అయితే ఆ సంఘం ప్రారంభించబడిన తర్వాత పెద్దలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారిలో, పరిచారకులుగా ఏర్పాటు చేయబడిన వారిలో ఈ ఫిలిప్పు ఉన్నారు. So last week Saturday I was speaking some things about the Holy Spirit, how the Holy Spirit rested upon Jesus for his ministry, and it's the same Holy Spirit with us today. మరి ఎలాగైతే మరి పోయిన శనివారం నాడు మరి నేను మాట్లాడినప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మీద ఆయన ఉండడం ద్వారా ఆయన మీదకి దిగి రావడం ద్వారా ఆయన నివసించడం ద్వారా ఎలాగైతే యేసుక్రీస్తు ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసుకున్నారో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసించడం ద్వారా కూడా అదే గొప్ప కార్యాలు చేస్తారని నేను చెప్పి ఉన్నాను. ఆమేన్. He is the Holy Spirit that was poured out on the day of Pentecost, who rested upon the church, who came upon the church and actually the church was birthed in the power of the Holy Spirit. మరి అలాగే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క సంఘము మరి ప్రారంభించబడడానికి ముందు మా యొక్క సంఘము మరి ఆ యొక్క మరి పెంతెకొస్తు దినమందు ఆ యొక్క సంఘం మీద అపోస్తలుల మీద దిగి రావడం ద్వారా మరి ఆ యొక్క ఎంతో గొప్ప శక్తి ప్రభావాన్ని వారు పొందుకుని ఎంతో గొప్ప పరిచర్య వారు చేశారనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. So in Acts chapter 8 verse 26 a story starts here of a journey of Philip. మరి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్పు గారు ఆయన సేవా పరిచర్య గురించి మనం చదువుకుంటా ఉన్నాం. The angel of the Lord spoke to Philip, saying, "Arise and go towards the south to the way that goes down from Jerusalem to Gaza. This is a desert road." మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఫిలిప్పుతో చెప్తా ఉన్నాడు కదా, మరి ఇదిగో ఫిలిప్పు, మరి నువ్వు ఆ యొక్క ఒక అరణ్య ప్రాంతం గుండా నీవు వెళ్ళాలి, అక్కడ గాజా అనేటువంటి పట్టణం గుండా నీవు వెళ్ళాలి అని అక్కడ నీవు ఆ విధంగా నువ్వు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో చెప్తున్నారండి. And so Philip arose and he went. అయితే ఫిలిప్పు గారు అక్కడి నుంచి లేచి మరి ప్రయాణానికి ప్రారంభించారు. Let me ask you, do you want me to speak short, or you want me to speak longer before you translate? How do you prefer? You can speak longer, sir. You can speak shorter also, okay. Whatever you want to like. Yes, sir. Okay. Yes, so he arose and he went, and behold, ఆయన ఆ విధంగా వెంటనే దేవదూత చెప్పిన వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి ఆయన ప్రయాణం ప్రారంభించారు. There was a man of Ethiopia. అయితే ఎందుకు ఆయన పంపించారంటే ఇథియోపియా అనేటువంటి ఒక మనుష్యుడు ఆ మార్గంలో వెళ్తా ఉన్నారు. A eunuch of great authority under Candace, queen of the Ethiopians. మరి ఇథియోపియా రాణి యొక్క మరి ఆధీనంలో అతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప అధికారి ఆ మార్గంగా వెళ్తా ఉన్నారు. He was over all the treasures of the queen of Ethiopia. ఇథియోపియా రాణి యొక్క మరి ఆమె ఆ ధనాగారం అంతటి మీద అధిపతిగా ఉన్నటువంటి ఆయన. He had come to Jerusalem to worship.
అయితే ఆయన యెరూషలేముకు వచ్చి దేవుని ఆరాధించడానికి ఆయన ప్రయాణమై వస్తా ఉన్నారు. Now he was returning back to his country and sitting in his chariot. మరి ఆయన తిరిగి ఆయన యొక్క గుర్రం మీద, ఆయన రథం మీద ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో he was reading from the prophet Isaiah. అయితే ఆయన యెరూషలేము వచ్చారు. ఆ తర్వాత ఆయన తిరిగి ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. And the Holy Spirit said to Philip, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో ఈ విధంగా చెప్పాడు, go near and join yourself to this chariot. మరి నీవు త్వరగా ఆ యొక్క రథం దగ్గరికి వెళ్ళు, ఆ యొక్క రథంలో ఉన్నటువంటి ఆయనతో మాట్లాడని చెప్పారు. Philip ran to him. మరి ఫిలిప్పు వెంటనే పరుగున రథం దగ్గరికి వెళ్ళారు. And he heard him reading out of Isaiah the prophet. మరి ఆయన లోపల ఉన్నటువంటి అధిపతి యెషయా గ్రంథాన్ని చదవడము ఆయన విన్నారు. And Philip said to him, అయితే ఫిలిప్పు గారు ఆయనతో ఈ విధంగా చెప్పారు, do you understand what you are reading? నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అడిగారు. He said, how can I unless someone explains to me? మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో నేను ఎలా అర్థం చేసుకోగలను, ఎవరో ఒకరు నాకు చెప్తే కదా నేను అర్థం చేసుకోగలను అని చెప్పారు. He begged Philip to come up and sit with him. అయితే అధిపతి ఫిలిప్పును మరి తన రథంలోకి ఎక్కించుకుని నాతో పాటు కూర్చుని నాకు వివరించు అని అడిగారు. And so Philip saw the passage that he was reading, and then Philip opened his mouth and he began from the scriptures to preach to him about Jesus. మరి ఆ విధంగా ఆ యొక్క యెషయా గ్రంథంలో రాయబడినటువంటి విషయాలన్నింటిని కూడా చదివి వివరించి, మరి ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ విషయాలన్నీ రాయబడ్డాయి అని ఆయన వారితో చెప్పారు. And so, you know, the eunuch, he listened, he heard the message of Jesus Christ, and he gets baptized. అయితే ఈ నపుంసకుల అధిపతి ఇథియోపియా రాణి దగ్గర ఒక అధికారిగా ధనాగారంగా ఉన్నటువంటి ఈయన మరి ఆయన బాప్తిస్మం తీసుకొని మరి దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆయన బిడ్డగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. Amen. And I want to take some points from verse 29. మరి ఇక్కడ 8వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటలు కొన్ని మీతో పంచుకోవాలని అయ్యగారు ఇష్టపడతా ఉన్నారు. The Spirit said to Philip, go near and join yourself to this chariot. మరి పరిశుద్ధాత్మ ఆయనతో చెప్తా ఉంది కదా, నీవు ఆ యొక్క గుర్రం దగ్గరికి, ఆ రథం దగ్గరికి వెళ్ళు, ఆ యొక్క అతనితో మాట్లాడు, నపుంసకుల అధిపతితో అని చెప్తా ఉంది. And Philip ran to him. ఆ విధంగా ఫిలిప్పు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ చెప్పినటువంటి విధంగానే ఆ యొక్క మరి రథం దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. And so the first part here is that the Holy Spirit spoke to Philip. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ఆ యొక్క మొట్టమొదటిసారిగా ఫిలిప్పుతో ఈ విధంగా ఒక అధిపతికి సువార్త చెప్పమని ఆయన పలికి ఉన్నారు. And Jesus, in the book of John, he clearly said that the Holy Spirit will speak to us. మరి యోహాను సువార్త మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆ దేవుడు అని ఆయన చెప్తా ఉన్నారు. And there's many things that Jesus said about the Holy Spirit. He's our helper, he's our teacher. He will counsel us, he will reveal Christ to us, and so on. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ యొక్క జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు, క్రీస్తును మనకు పరిచయం చేసేటువంటి వాడు, మరి అలాగే మనకు ఆ యొక్క అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధిస్తారు అని ఆ వాక్యం మనం చూస్తా ఉన్నాం. And so all of this, the Holy Spirit was poured out and he spoke to the early church. He is still with us and he's still speaking to us. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆ యొక్క
మనలో ఉండి మనతో ఎల్లప్పుడూ మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నటువంటి ఆయనగా మనం చూస్తా ఉన్నాం. And so Philip recognized the voice of the Holy Spirit. మరి అందుచేతే మరి మనము పరిశుద్ధాత్మ యొక్క ఆ మరి ఆ స్వరాన్ని మనం వినే వారంగా మనం ఉండాలి. And he obeyed the voice of the Holy Spirit. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మరి ఏదైతే మరి మాట్లాడుతూ ఉందో ఆ మాటలకు మరి విధేయత చూపించేవారుగా మరి ఈ ఫిలిప్ కనపడతా ఉన్నారు. And it says that Philip ran to the place, to the chariot, to the Ethiopian man. మరి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది కదా, పరిశుద్ధాత్మ చెప్పిన వెంటనే ఆ యొక్క మరి ఈ యొక్క ఫిలిప్ గారు మరి పరిగెట్టుకుంటా ఆ ఫిలిప్ అధిపతి దగ్గరికి వెళ్ళారని మనం చూస్తా ఉన్నాం. And if he had not obeyed immediately, ఒకవేళ ఆయనే గనక త్వరగా వెంటనే మరి ఒకవేళ లోబడి ఉండకపోతే, you see this chariot, perhaps horse and buggy, this chariot was driving, he was moving, he was on his way back to his country, he was coming from Jerusalem where he had worshipped. మరి ఆయన ఏదో పని మీద మరి యెరూషలేములోకి వచ్చాడు కాబట్టి మరి పరిశుద్ధాత్మ చెప్పినటువంటి విధంగా త్వరగా వెళ్ళి ఆ అధిపతిని కలుసుకోకపోతే అతను మరి తన రాజ్యానికి ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయేవాడేమో. And we don't know how fast he was moving, but he was moving, he was going. మరి ఈ రథం అంటే మనకు తెలుసు సామాన్యంగా అది చాలా మరి వేగంగా అది వెళ్తా ఉంటది. చాలా మరి ఎన్ని వందల కిలోమీటర్లు అది వెళ్తా ఉందో మనకు తెలియదు. And so Philip, he had to obey immediately and respond immediately. మరి వెంటనే ఆ యొక్క ఫిలిప్ పరిశుద్ధాత్మకు లోబడి ఆ యొక్క మరి వెంటనే అతను మరి అతను దేవుని మరి పరిశుద్ధాత్మ చెప్పినటువంటి విధంగా చేయడానికి ఇష్టపడ్డారు. If he had not obeyed immediately and moved immediately, Philip may have gone back to Ethiopia and had never heard the gospel like that. మరి ఒకవేళ అతను ఫిలిప్ త్వరపడి మరి పరుగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క రథాన్ని వేగంతో మరి అందుకోలేకపోతే అతను ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయేటువంటి వాడు. మరి ఫిలిప్ ఎప్పటికీ కూడా మరి ఇథియోపియా దేశానికి వెళ్ళలేడు, అతనికి సువార్త ప్రకటించలేకపోయేటువంటి వాడు. But now Philip, he heard, he obeyed, and he responded immediately. మరి చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్ గారు చాలా వేగముగా పరిగెత్తారు. పరిశుద్ధాత్మ చెప్పిన వెంటనే పరిశుద్ధాత్మకు లోబడి ఆయనను ఆ సువార్త చెప్పమని చెప్పినటువంటి పనిని పూర్తి చేశారు. This man receives the gospel, he believes in Jesus Christ, he gets baptized, and he goes to his country. And according to studies, theologians believe that this man brought the gospel to Ethiopia. మరి ఈ విధంగా మరి వెంటనే ఆ యొక్క ఫిలిప్ లోబడినటువంటి విధానాన్ని బట్టి ఈ యొక్క ఈ నపుంసకుల అధిపతి ఇథియోపియా దేశానికి వెళ్ళి దేవుని సువార్తను మొట్టమొదటిగా ప్రకటించేటువంటి ఆ యొక్క ఒక సువార్థికునిగా మారిపోయాడని అనేక మంది మరి ఆ యొక్క బైబిల్ చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటారు. ఆమేన్. Yeah, amen. So it's a whole nation, the nation of Ethiopia, gets the gospel through the obedience of one man who recognized the leading, the voice of the Holy Spirit. మరి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి నడిపించబడినటువంటి వ్యక్తి ద్వారా మరి ఒక అధిపతికి ఇథియోపియా దేశానికి అధిపతిగా ఉన్నటువంటి అతనికి సువార్త ప్రకటించడం ద్వారా ఇథియోపియా దేశం మొత్తము మరి దేవుని వైపు నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. Amen. And it says that Philip, he was running to the chariot. చూడండి ఇక్కడ ఫిలిప్ మరి ఆ యొక్క రథం దగ్గరికి పరిగెడతా ఉన్నాడు. రథం కన్నా ఎక్కువ వేగంగా పరిగెడతా ఉన్నాడు. Here in Ghana and also some other places, we have the pastors or the ones, apostles or prophets, some people that they considered big men. They considered them like important men. మరి అక్కడ మా ఆఫ్రికా దేశంలో చాలా మంది ఇలాగా గొప్ప గొప్ప అధికారాల్లో ఉన్నటువంటి వారు మరి పాస్టర్లు, బిషప్లు మరి వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఒక గొప్ప వ్యక్తిగా మరి వారు మరి గుర్తిస్తూ ఉంటారు.
They look very religious, the way they dress, the way they walk, everything. They are the big men. మరి వారు నడిచే విధానం కానీ వారు బట్టలు వేసుకునే విధానం కానీ మరి చూసినప్పుడు మరి వాళ్ళు చాలా గొప్పోళ్ళు, మరి చాలా ఆ పరపతి కలిగిన వాళ్ళు అని ఆ వెంటనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. And you wouldn't see them running in public. You don't see them running. They walk as a big man. మరి ఈ యొక్క పిలుపు వలె వారు పరిగెట్టేవారుగా ఉండరు, కానీ మరి వారు చాలా హుందాగా ఒక మరి ఒక గొప్ప అధికారి వలె వారు నడుస్తూ ఉంటారు. But Philip, he was perhaps a simple man, a humble man, and he was willing to run. We don't know how old he was. Maybe he was an older man, but he was willing to run just because he heard the Holy Spirit speak, and he ran to catch the opportunity to preach the gospel. మరి ఈ యొక్క ఫిలిప్ వయసు అంతా అక్కడ రాయబడి ఉండలేదు. ఒకవేళ ఆయన చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి ఆయన, ఒకవేళ ముసలి ఆయన అయిండొచ్చు. అయితే ఆయన పరిశుద్ధాత్మ చెప్పిన వెంటనే మరి ఏమీ కారణాలు చెప్పలేదు, నేను పరిగెట్టలేను, నేను ముసలివాడిని అని ఏం చెప్పలేదు, కానీ వెంటనే బలం తెచ్చుకొని మరి రథం కన్నా వేగంగా పరిగెట్టి ఆ అధికారికి ఆ ఇథియోపియా అధికారికి ఆయన సువార్త ప్రకటించి ఆ యొక్క ఇథియోపియా దేశాన్ని రక్షించబడడానికి ఆయన కార్యాలు జరిగించారు. ఆమేన్. Many times Jesus said, let him who has ears to hear, let him hear what the Spirit is saying. మరి ఆ యొక్క ఎప్పుడు కూడా మరి వాక్యములు మనం చూస్తున్నాం కదా, చెవులు గలవాడు వినుగాక అని ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మ చెప్తున్న మాటలు చెవులు గలవాడు వినుగాక అని వాక్యంలో మనం రాయబడ్డం మనం చదువుతాం. Sorry, I'm in a place here. Somebody's turning on some music. They'll turn it down. Yes, in Galatians chapter 5, మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో మనం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే Paul talks of the works of the flesh, the things of the flesh, the sinful nature of the flesh. మరి ఇక్కడ పౌలు గారు మరి శరీర కార్యాల గురించి, ఆ పాప కార్యాల గురించి ఆయన రాస్తా ఉన్నారు. And they are sinful things that are clearly stated as those who practice these things, they will not inherit the kingdom. And in fact, in the book of Revelation, some of the things that are mentioned there that are also the works of the flesh, he says that they will end up in the lake of fire. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఈ విధంగా శరీర కార్యాల గురించి రాయబడ్డది. మరి ఈ విధంగా శరీర కార్యాలను ఆ యొక్క అనుసరించి నడిచేటువంటి వారి జీవితము చివరకు ఆ యొక్క నిత్య నరక అగ్నిలో పడి నాశనం అవుతుంది, నిరంతరము కూడా వారు బాధపడతారు అని రాయబడి ఉందండి. And then Paul continues in Galatians 5 in 22, he speaks of the fruit of the Holy Spirit. మరి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలము గురించి ఆయన రాస్తూ ఉన్నారండి. And he says that if we walk in this spirit, then we will not carry out the works of the flesh. మరి మనము ఆత్మ ద్వారా నడిపించబడినట్లయితే శరీర కార్యాలను మనం నెరవేర్చము అని ఆయన తెలియజేశారండి. In Romans chapter 8, Paul talks also about walking in the spirit. మరి ఆ రోమా పత్రిక 8వ అధ్యాయంలో కూడా మరి పౌలు గారు మరి ఆత్మ ద్వారా నడిపించబడడం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. In we see the war of the flesh and of the spirit. They are contrary to one another. మరి ఈ విధంగా శరీరం ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి, యుద్ధం జరుగుతూ ఉంటుంది రెండిట్లకి. మరి అవి ఒకదాని మాట ఒకటి వినవు అనేటువంటిది అక్కడ పౌలు గారు రాసి ఉన్నారండి. There's like a battle with us, inside of us, and it's the flesh pulling one direction, wanting to do the things of the flesh, the things of the world. But yet Paul says that if we walk in the spirit, then we will not carry out the things of the flesh, the things of the world. మరి ఈ విధంగా పౌలు గారు చెప్తా ఉన్నారు కదా, మీరు ఆ యొక్క ఆత్మ ద్వారా మీరు నడిపించబడినట్లయితే శరీర కార్యాలు మీరు నెరవేర్చరు. ఆత్మ మరి శరీరాన్ని జయించేదిగా ఉంటుంది, శరీరము యొక్క ఆశలను మరి నెరవేర్చిన వారుగా మీరు జీవిస్తారు అని పౌలు భక్తుడు చాలా విపులంగా తెలియజేశారండి.
And in fact, he says those who walk in the Spirit, they are sons of God, mature sons, grown up sons. They're not just small babies, they're actually mature men and women of God. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని యొక్క నిజమైనటువంటి కుమారులు, వారు అభివృద్ధి చెందినటువంటి కుమారులు, వారు పసిబిడ్డల లాంటి వారు కాదు, కానీ వారు ఎదిగిన వారిగా జ్ఞానవంతులుగా మరి ఉన్నట్లుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారండి. And again, in Romans 8, he talks about, the mind set on the flesh is hostile to the things of God. And so it's like we choose either to be a friend of the world or a friend of God. మరి అలాగే Yeah. 8వ వచనంలో మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో శరీరానుసారమైనటువంటి మనస్సు మరి మరణానికి గురి చేస్తుంది, అది దేవునికి విరోధంగా మరి మీరు మారిపోయే విధంగా అది చేస్తుంది, మరి అందుచేత మరి మీరు ఆ విధంగా శరీరానికి లోబడకండి అని ప్రభు వారు తెలియజేస్తారండి. And so as Christians, as we have received the Holy Spirit and we learn to walk in the Holy Spirit, మరి అందుచేతే ఆ యొక్క దేవుని బిడలుగా పిలువబడినటువంటి వారము, క్రైస్తవులుగా మనం పిలువబడినటువంటి వారము, మనం ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మనము ఉండడం మరి దేవునికి ఇష్టం లేదు. ఆత్మానుసారులుగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. we learn to know his voice, we learn to know just the leading of the Holy Spirit. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం వినగలగాలి, పరిశుద్ధాత్మ నడిపింపును మనం గుర్తించగలగాలి. అది మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుని దాని ద్వారా మనం జీవించగలుగుతాం. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. There's Almighty God in the person of the Holy Spirit is inside of us. He's with us, he's upon us, he anoints us, he empowers us, he speaks us, he leads us and guides us, he's with us. మరి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మరి ఆ యొక్క ఈ సృష్టి అంతటి కూడా మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు, మరి ఆయన మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపిస్తూ మనకు ఆయన ఏ మార్గంలో వెళ్ళాలి ఆయన మనకు బోధిస్తూ మనల్ని ఆయన ఉన్నతమైనటువంటి తన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఆయన మార్చుకుని ఆయన మనల్ని ఆయన ఘనత కొరకు మనల్ని వాడుకోబోతా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yeah. Amen. That is God with us. God with us all the time. మరి ఈ యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, మరి ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. మరి ఆయన తోడు మనం కలిగి ఉన్నట్టు ఎప్పుడు మనం కలిగి ఉండే వారంగా మనం ఉంటాం. You have Muslims in your area, the Muslim religion, you have them in your area. I know you have some in India, but do you have them in your area? Yes sir, yes sir. In our area some Muslims are there, but they are dominated by the Hindu community. They are not stoppers. Yes sir. Okay. Yes sir. Because the Muslims they deny the Holy Spirit, and they say that Jesus was saying that a helper would come, that somebody would come to help, and that is Muhammad. They declare that what Jesus was talking about was their prophet Muhammad, who came to fulfill that prophecy. మరి ఇక్కడ ముస్లింలు అయినటువంటి వారు ఏమనుకుంటారంటే, వారు క్రీస్తు ప్రభుని వారు నమ్మరు. వారు నమ్మకుండా వారు మొహమ్మద్ అనేటువంటి ప్రవక్తను వారు నమ్ముతారు. ఆయనే దేవుడు, ఆయన చెప్పిందే మరి ఆ యొక్క మరి దేవుని గురించి ఆయన ఏం చెప్పాడో అదే మేము చేస్తామని వారు చాలా మొండిగా వారు వాదిస్తూ ఉంటారు. I've heard them speak on debates on YouTube, and they will say that this prophet Muhammad, he came, he has completed the Bible was not complete, so he wrote through him the Quran has come, and so it was a continuation of the Bible. మరి ఈ యొక్క చాలా మంది ఈ విషయం మీద యూట్యూబ్లో డిబేట్ చేస్తూ ఉంటారు. వారు ఏం చెప్తారంటే, బైబిల్లో చెప్పవలసినటువంటి విధంగా అన్ని విషయాలు చెప్పబడలేదు, అందుకనే మా మహమ్మద్ ప్రవక్త వచ్చి మరి బైబిల్లో ఏమైతే చెప్పలేదో వాటన్నిటిని కూడా చెప్పి బైబిల్ని కంటిన్యూ చేశారు, బైబిల్ని మొత్తం చెప్పారు అని వాళ్ళు అపోహపడతా ఉంటారు. But it's very clear that Jesus was talking of the Holy Spirit that comes to the believer in Jesus Christ. మరి ఆ యొక్క అదంతా కూడా తప్పు. మరి వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, మరి పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే ఆ యొక్క యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను మనం పొందుకోగలమని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది.
We feel him, we hear his voice. మరి ఆయనను మనము మన హృదయాల్లో మనం అనుభవించేవారుగా ఉంటాము. ఆయన స్వరాన్ని మనం వినేవారుగా మనం ఉంటాం. ఆమేన్. When we read the scriptures, we feel often the anointing and just the revelation that the Holy Spirit reveals to us the scriptures. మరి ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని మనం వింటామో, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటామో, ఆ యొక్క వాక్యం యొక్క ఆ లోతైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ మరి ఆయనను ఇంకా ఆ వాక్యాన్ని ఇంకా అధికంగా తెలుసుకోవడానికి మనకు ఆయన సహాయపడతా ఉంటారు. He is the Holy Spirit of God. మరి ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఆయన త్రిత్వములో దేవుని యొక్క స్వరూపం ఆయన. He's the Holy Spirit of wisdom who gives us wisdom when we need. మరి మనము ఆ యొక్క మనం ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు సరైన జ్ఞానం మనకు కావాలంటే పరిశుద్ధాత్ముడు ద్వారానే మనం ఈ జ్ఞానాన్ని మనం పొందుకోగలం. He gives us knowledge, revelation and understanding. మరి ఆ యొక్క జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆ యొక్క వివేచన మరి ఆ యొక్క గూఢమైనటువంటి వాటిని అర్థం చేసుకోగలటువంటి సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నారు. Yeah, he counsels us. He is the power and the might of God with us. మరి కేవలం ఆయన అంత మాత్రమే కాకుండా ఆయన మరి అన్ని విషయాల్లో వాక్యం ద్వారా మనకు బోధిస్తూ మనకి సరిచేస్తూ మరి దేవుని యొక్క చిత్తం ఏదో మనకి తెలియజేసేవారుగా ఉంటారు. And he's our companion, he's our friend. మరి ఆయన మన యొక్క స్నేహితుడిగా మరి ప్రియమైన స్నేహితుడిగా ఆయన ఉంటూ మనతో ఆయన పెనవేసుకుని ఆయన ఉండేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. You know, Jesus talked about the baptism, the filling of the Holy Spirit. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. In John chapter 7 verse 38. మరి యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం ఎలా ఉంటుందో ఆయన చెప్పారు. He was speaking of those who would receive the Holy Spirit, of those who believe in him. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి మీద ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపు బాప్తిస్మం అనుభవం వారు పొందుకుంటారు అని ఆయన చెప్పి ఉన్నారు. And so he says out of their innermost being will flow rivers of living water. మరి ఈ విధంగా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి వారు ఆయన కడుపులో నుంచి జీవజల నదులు పైకి పొర్లి పారి ప్రవహించును అని వాక్యంలో ఆయన తెలియజేశారు. And so when we receive the Holy Spirit, మరి అందుచేతే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామో then we also need to begin to walk with the Holy Spirit. మరి ఆ యొక్క మరి మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మనం పరిశుద్ధాత్మను చెప్పినటువంటి విధంగా పరిశుద్ధాత్మతో కలిసి మనం నడిచే వారంగా ఉండాలి. And as Christians we should be the people that are full of joy, full of the joy of the Lord, full of the fire of the Holy Spirit, and I believe always expecting God to do something through us. ఈ విధంగా దేవుడు మన ద్వారా మరి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యాలు ఆయన చేయాలని ఆయన ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారంగా మనం జీవించే వారంగా మనం ఉండాలి. ఆమేన్. Expecting him to speak to us, expecting him to lead us, expecting him to do miracles through us. మరి ఏదైతే మరి పరిశుద్ధాత్ముడు మరి మనకు ఆ యొక్క ఆయన ద్వారా మరి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు మరి చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మిక ఉంచి ఆయన మీద ఆనుకొని జీవించినప్పుడు అనేక అద్భుత ఆశ్చర్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఆమేన్. Amen. Amen. And so I don't know, you have any questions at this time, any comments, any questions at this time concerning these scriptures, concerning the Holy Spirit? మరి మీరు ఈ యొక్క ఇంతవరకు విన్న వాక్యం బట్టి మీరు ఏమన్నా ప్రశ్నలు మీకు ఏమైనా ఉన్నాయా, లేదంటే మరి ఇంకా వాక్యాన్ని ఇంకా ముందుకు వెళ్ళమంటారా? Yes sir, go ahead sir, we have no questions. No questions. No questions. No questions sir, ముందుకు పోరా. No questions. క్వశ్చన్స్ లేదు సార్.
No questions, and we are learning many great truths. Please go ahead, sir. Mhm. Very Okay. interesting Yeah. message. Okay. So in Revelation, in the book of Revelation, the seven churches that Jesus addressed in chapter 2 and in chapter 3, మరి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం చదువుకుంటున్నాం. to each one of them at the end, he says, let him who has an ear hear what the Spirit is saying to the churches. మరి అక్కడ ఆయన మాటి మాటికి ఈ మాటను చెప్తా ఉన్నారు. మరి ఆత్మ చెప్తున్న మాట చెవులు గలవాడు వినుగాక అని ప్రతిసారి కూడా చాలా సార్లు ప్రకటన గ్రంథంలో చెప్పడం మనం చూస్తున్నాం. In the last church of the seven churches, it's like Jesus is outside of the church and he says he's knocking on the door, and that if anyone hears my voice and opens up, he says, I'll come in and dine with him and he with me. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను తలుపు బయట నేను నిలబడి నేను తట్టుచూ ఉన్నాను. మరి ఒకవేళ అది నీ హృదయం తలుపు మరి అవ్వచ్చు, లేదంటే నీ సంఘం తలుపు అవ్వచ్చు. ఆయన నీ సంఘంలోకి నీ హృదయంలోనికి రావాలని ఆయన తడుతూ ఉన్నాడు. నీవు తలుపు తీసినట్లయితే ఆయన నీలోకి ప్రవేశించి నీతో భోజనం చేయాలని ఆయన కోరుకుంటున్నాడని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. And then he goes on and he says that he who overcomes will I grant to sit with me on my throne, as I also have overcome, and he is seated on the throne of the Father. And so he's saying that if we overcome, he will grant us to sit on the throne with him. మరి ఎవరైతే జయించిన వానికి నాతో కూడా నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టునిస్తాను అని ఆయన ప్రకటన గ్రంథంలో చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఈ లోకాన్ని జయించేవారుగా, పాపాన్ని జయించేవారుగా మనం ఉన్నట్లయితే మనము ఆయన తండ్రితో కూర్చునే సింహాసనంలో కూర్చునేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. And so the overcoming, we have our sinful nature to overcome. We have opposition to overcome. We have persecution. We have the attacks of the enemy. In Jesus also, we mentioned the other day on Saturday in Matthew and in Luke chapter 4, where we see the temptation from the enemy, the attacks of the enemy, and Jesus overcame them all. And he even said in John that in this world you will have trouble, but take heart, I have overcome the world. And so he's telling us that we can also overcome. మరి మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సైతాను యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించినటువంటి విషయాన్ని మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనము శనివారం నాడు ధ్యానం చేసాం. మరి అలాగే యేసుక్రీస్తుని శోధించినటువంటి ఆ సైతాను అపవాది మనల్ని కూడా చాలా సులువుగా శోధించగలడు. మరి అందుకనే మనము ఆ సైతాన్ని జయించాలి అని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడ్డాం. ఆ విధంగా లోకాన్ని అపవాదిని జయించినటువంటి మనము జయించిన వానిగా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి అనుభవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. And so in Revelation there seems to be a strong connection to hearing the voice of the Lord and to responding positively, to actually open up. Because he says that if anyone hears my voice and opens up, I will come in to him and dine with him and he with me. And that is relational, that is friendship. But it starts with hearing and us actually responding by opening up. మరి ఆ విధంగా మరి ఎవరైనాను నా యొక్క స్వరము విని నా తలుపు తీసినట్లయితే నేను వస్తాను. మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ఆయన స్వరాన్ని వినేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ వినగలేటువంటి చెవులు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని మనం విని తలుపు తీసి ఆయనతో మనం సహవాసం చేసేటువంటి ధన్యతను మనం పొందుకుంటాము. అందుకనే మనం మొట్టమొదట వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. In John chapter 10, Jesus talks about, he says, my sheep hear my voice and they follow me. మరి ఎవరైతే నా గొర్రెలు నా స్వరాన్ని వినును అవి నన్ను వెంబడించును అని యోహాను సువార్తలో ఆయన తెలియజేశారు. And in John chapter 15, Jesus says to the disciples, you are no longer slaves, I call you friends. And so we see the desire of the Lord for friendship, for relationship with his people. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వినును, మరి అవి
నా 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 యొక్క నాకు చెందినటువంటివి వాటికి నేను కాపరిగా ఉంటాను, వాటితో నేను సహవాసం చేస్తాను, వాటిని నేను ఎంతో జాగ్రత్త వహిస్తాను, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు ఆయన తెలియజేసి ఉన్నారు. And so our relationship or the Christian religion, it's not just a religion of rules and laws and do's and don'ts, but it's actually a relationship with Almighty God. మరి ఏదో క్రైస్తవ్యం అంటే ఏదో ఇలా చేయాలి అలా చేయాలి అని ఏదో మనల్ని కట్టుబాట్లలో పెట్టి ఆ విధంగా బంధకాల్లో ఉంచేటువంటిది కాదు. కానీ మరి దేవునితో ఆ యొక్క సరైనటువంటి సంబంధం మనం కలిగి ఉండే విధంగా, ఆత్మతో మనం సంబంధం కలిగి ఉండే విధంగా చేయడానికే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. John 17 verse 3, Jesus says, knowing God and the Lord Jesus Christ, that is eternal life. మరి యోహాను సువార్తలో మరి ఒక మాట చెప్పారు కదా, మరి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఆ యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And so may we, all of us, may we know him intimately, may we know him deeply. మరి మనలో ప్రతి ఒక్కరు కూడా ఆయనను మరి చాలా దగ్గరగా ఆయన తెలుసుకోవాలని, చాలా లోతుగా ఆయన అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. May we hear his voice, may we hear the spirit inside of us. మనలో మరి ఆ యొక్క నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మ చెప్పేటువంటి స్వరాన్ని మనం విని ఆయనకు దగ్గరగా ఉండేటువంటి జీవితాలు మనం జీవించాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటా ఉన్నారు. May we recognize the voice of the Lord, the voice of the Holy Spirit. మరి ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ ఆ యొక్క స్వరాన్ని మనం విని ఆ యొక్క మరి దాన్ని గుర్తించి ఆ స్వరం ఎలా ఉంటుందో మనం గుర్తించగలగాలి. I'm not mature yet. I'm still growing much. I have a long ways to go. మరి ఆ యొక్క నేనేదో ఇవన్నీ వాక్యం చెప్తున్నానంటే నాకు అన్నీ తెలుసు, నేను ఏదో చాలా మంచి క్రైస్తవుని నేను చెప్పట్లేదు, కానీ నేను ఆ యొక్క ఇంకా వాక్యంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తినే. But I'm grateful for some of the great men and women of God that the Lord has allowed me to receive from. మరి ఈ విధంగా ఎదగడానికి మరి అనేక మంది దైవ సేవకులు మరి ఆ యొక్క నన్ను వాక్యం ద్వారా ప్రేరేపిస్తూ, వాక్యం ద్వారా బలపరుస్తూ, నన్ను ఒక ఉన్నతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అనేక మంది నాకు సహకారం చేస్తా ఉన్నారు. I've been very privileged also to be part of CMM, to receive from some of the great people there like Dr. George. మరి ఆ యొక్క సిఎంఎంలో ఉన్నటువంటి డాక్టర్ జార్జ్ గారు, ఇంకా సిస్టర్ నాన్సీ గారు, ఇలాగా గొప్ప గొప్ప దైవ సేవకులతో కలిసి మరి నేను వాక్యాన్ని నేర్చుకోవడం అనేటువంటిది నాకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత అని నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Our ministry here in Ghana, we have tried to be faithful and obedient and build the ministry on the voice of the Lord, on the leading of the Lord. మరి ఈ విధంగా ఘనాలో మేము ఆఫ్రికా దేశంలో చేస్తున్నటువంటి పరిచర్య ఏదో మరి కేవలం నా ఆలోచన, నా జ్ఞానంతో కాకుండా పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళిక, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క పరిచర్య ప్రారంభించబడాలి, ఆ యొక్క పరిచర్య నడిపించబడాలి అని నేను ఆశపడుతున్నటువంటి వ్యక్తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. We were in Ghana, we were doing mission work here, but we didn't have a church. I didn't want a church. I didn't want to pastor. Then in 2015, the Lord began to speak to me about starting a church. I didn't want to really do it, but some fasting and praying and seeking just more clear direction from the Lord, it became very clear He wanted us to start a church. మరి ఈ విధంగా 2015 సంవత్సరంలో మరి నేను ఆ యొక్క ఒక సంఘాన్ని కట్టాలని ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు నాతో చెప్పాడు కదా, మరి నీవు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆయన నాతో మాట్లాడి ఉన్నారు. అందుచేత నేను ఈ సంఘాలు కట్టాలి, సంఘాలు స్థాపించాలి అనేటువంటి ఆలోచన నేను కలిగి లేను. And so we started the church because we heard from the Lord. మరి అయితే ఆ యొక్క నేను ఆలోచన లేనటువంటి నాకు ప్రభు చెప్పారు కదా, నువ్వు సంఘాన్ని స్థాపించు అని ప్రభు చెప్పిన తర్వాత నేను ఆ యొక్క సంఘాన్ని స్థాపించాను. దేవునికి స్తోత్రం. On our property, we got a bushland where we started building,
but there was one section where in the spirit, I felt like there should be a story building, like a building with some layers. మరి ఈ విధంగా నేను ఒక బిల్డింగ్ని కట్టడం ప్రారంభించాను. ఆ బిల్డింగ్లో అంతస్తులు మరి ఉన్నటువంటి బిల్డింగ్ నేను కట్టాలని ఆ యొక్క మరి నేను ప్రణాళిక వేసుకుని ఉన్నాను. And then I received, as somebody told me about a dream they had. They saw a building there, and then also as somebody in prayer saw in a vision that there was a story building there. మరి ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆలోచన ఇచ్చారో తద్వారా వెంటనే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇదిగో నేను నా దర్శనంలో ఒక బిల్డింగ్ని నేను చూశాను. ఆ బిల్డింగ్లో ఒక చోట ఆరాధన చేసేటువంటి స్థలంలో మరి మీరు దేవుని వాక్యాన్ని బోధించడం కూడా నేను చూశాను. ఆ దర్శనం నాకు కనపడిందని ఆయన చెప్పారు. But we didn't have the money. అయితే అవన్నీ కట్టడానికి మా దగ్గర అప్పుడు డబ్బులు లేవు. But the time came. మరి ఎప్పుడైతే దేవుడు అనుకూలించినటువంటి సమయము వచ్చిందో we had a very little bit of money to start. అయితే మేము చాలా తక్కువ ఆ డబ్బుతో మేము ఆ పనిని ప్రారంభించాం. And we started building. మరి అయితే ఆ బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించాం. It took time, but now we have the building is standing there, 3-level story building. We have two. That's where our school is now. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఏమీ డబ్బు లేకుండా ప్రారంభించినటువంటి ఆ బిల్డింగ్ ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ లాగా మరి అది కట్టబడి అక్కడ దేవుని యొక్క సంఘము అలాగే ఒక స్కూలు నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారాలు తెరిచి గొప్ప ఆయన ఆర్థిక సహాయాన్ని పంపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so that was the leading of the Lord, the leading of the Holy Spirit, and we had to actually step out in faith. Even when we didn't have the money, actually begin to build, and the Lord step by step provided. మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మనం విన్నామో, పరిశుద్ధాత్ముడు చేయమన్నప్పుడు మనం ఆ కార్యాలు జరిగిస్తున్నామో, అప్పుడు మనం ఆ యొక్క డబ్బులు లేవు అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనే మరి ఆ యొక్క ధనాన్ని సమకూరుస్తూ ఆయనే మరి ఆ కార్యాన్ని ఆయన జరిగించుకునేవారుగా ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి అందుచేత మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను మనం నమ్మి ఆయన మీద ఆధారపడి ఆనుకొని మనం జీవించేవారుగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Amen. Amen. So when we know the voice of the Lord, when we're led of the Holy Spirit, it's an exciting life. It's an amazing life. మరి ఎప్పుడైతే మనము ఆ యొక్క దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ మీద మనం ఆనుకొని మనము జీవితాన్ని ప్రారంభిస్తామో, మన జీవితము ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఆ దినదినము ప్రతిదినము అద్భుతాలు ఆశ్చర్యాలు అనుభవించేటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. And we see the work of God in us and through us. మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో మరి ఆయన నివసించి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. మన ద్వారా ఆయన కార్యాలు జరిగించుకునేవారుగా ఉంటారు. One of the things that I'm called to is it's to build a ministry that we're doing here. మరి ఇక్కడ మరి మేము అనేకమైనటువంటి విధాలుగా మరి సేవ పరిచర్యలను మరి దినదినము ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కొత్త సేవలను పరిచర్యలను మేము ఇక్కడ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తా ఉన్నారు. I also had a word from the Lord that he was going to use me to minister to Muslims, and so for the last few years, since we started the church, and now we have actually 3 pastors working with us, trying to reach a Muslim tribe for the Lord, and we're starting to see some fruit
we've started seeing some of them come to Christ. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పినటువంటి విధంగా మరి ఆ యొక్క ముస్లింల మధ్యగా మరి పరిచర్య చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రేరేపణ నాకు అనుగ్రహించారు. మొదటి నుంచి కూడా అదే ఆశతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అయితే ఆ దేవుడు ఆ అద్భుత రీతిగా మమ్మల్ని అనేక మంది ముస్లింలను మరి దేవుని వైపు నడిపించడానికి మరి ఆయన మమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు. మరి నూతనంగా ముగ్గురు మరి దైవ సేవకులు మాతో కలిసి వారు కూడా మరి ఒక టీం లాగా వెళ్ళి ముస్లింల వారికి పరిచయం చేయడానికి దేవుడు మార్గాలు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so God has a plan and a purpose for every single one of his people, and he has a plan and a purpose for each one of you. మరి అదే విధంగా మరి ఆ యొక్క నా జీవితంలో ఏ విధంగా గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నటువంటి దేవుడు మరి మీ యొక్క జీవితంలో కూడా మరి మరి ఆయన గొప్ప గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నారు. మరి వాటన్నిటిని కూడా మీరు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీరు పరిశుద్ధాత్మను స్వరాన్ని వినేవారుగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేవారుగా మీరు ఉండాలని అయ్యగారు కోరుకుంటున్నారు. It can be in business, it can be in your community, it can be in school, it can be anywhere, wherever your calling is, whatever your calling is. It doesn't have to be church-like ministry. It can be just in general. As a Christian, God has a plan for you, for each one of you. మరి అది ఒకవేళ అది ఏ పరిచర్య అయినప్పటికీ, ఒకవేళ అది మరి ఒక వ్యాపారమైనా, ఒకవేళ మరి మీరు ఏదైనా ఒక స్కూల్ లాంటిది మరి మీరు ఏర్పాటు చేయాలన్నా, మరి ఒకవేళ ఏదైనా మరి కొన్ని మరి మీరు ఆ దేవుని యొక్క నడిపింపును బట్టి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఏదైనా సేవలో మరి అభివృద్ధి చెందడానికి ఆయనే మరి ఆ యొక్క నూతనమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు, సహకారం అనుగ్రహించి మిమ్మల్ని ఉన్నతంగా వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. Amen. First, it's not his will for anyone to perish, but it's his will, his desire that all of us get saved, get born again. మరి మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మరి ఎవరిని కూడా ఆయన నాశనం అయిపోవాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు కాదు. అందరి ఎడల గొప్ప గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉండి వారందరూ కూడా ఆయన మహిమపరిచేవారుగా, ఆయన గణపరిచేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. And then once we're saved, we're born again, he wants to fill us with the Holy Spirit, and he wants us to be a witness and a testimony in the power of the Holy Spirit. మరి ఆయన కొరకు సాక్షులుగా మరి పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క శక్తిని మీరు పొందుకొని ఆయన అధికారానికి మీరు లోబడి ఆయన కొరకు మరి బలమైన కార్యాలు చేసేవారుగా మీరు ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. And so we're called to live a holy life, a godly character. మరి దేవుని ఏదైతే ఆయన లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు మరి ఆయన కలిగి ఉన్నారో అదే విధంగా అటువంటి గుణ లక్షణాలే మనం కూడా కలిగి ఉండి ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. And then to walk in the power of the Holy Spirit. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపిస్తూ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని నడిచేవారుగా మనం ఉండాలి. And so it's my prayer for you at this time. మరి ఈ సమయంలో మీ అందరి కొరకు నేను చేసేటువంటి ప్రార్థన ఏంటంటే that the Holy Spirit would fill your life. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలను మమ్మల్ని నింపాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. That there would be an overflowing from your life. మరి మీ జీవితాల ద్వారా మరి ఆయన మరి ఎంతగానో మరి ఆ యొక్క పొంగి ప్రవహించే విధంగా మీ కడుపులోంచి జీవజల నదులు ప్రవహించే అనుభవాలు మీ జీవితంలో రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. That even as Jesus prophesied in John 7:38, that you would be filled with the Holy Spirit, and that out of your innermost being, from the depths of your heart, springs of living water would flow. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి రీతిగా, ఆయన వాగ్దానం చేసినటువంటి రీతిగా ఎప్పుడైతే మరి మీరు ఆత్మ ద్వారా నింపబడతారో మీ కడుపులో నుంచి జీవజల నదులు పొంగి పారి ప్రవహించును, అనేక మంది జీవాన్ని పొందుకుంటారని ఆయన చెప్పినటువంటి విధంగా మరి మీరు ఆయన వాగ్దానాన్ని మీరు మీ జీవితంలో మీరు చేపట్టాలి. That you would become a powerful witness and a testimony of the Lord Jesus Christ. మరి ఆ విధంగా క్రీస్తు ప్రభు కొరకు మరి మీరు ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క సాక్షులుగా మరి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు.
I pray that God would be with you mightily, that when you come into a marketplace, when you come to places, that people would recognize there's something special about you, and it is the presence of God upon you. మరి ఎప్పుడైతే మరి మీరు దేవుని ఆత్మ ద్వారా మీరు నింపబడ్డారో, దేవుని ఆత్మ ద్వారా మీరు నడిపించబడతా ఉన్నారో, ప్రజలైన వారు మిమ్మల్ని చూసినప్పుడు ఈయన దేవుని బిడ్డ, ఈయన దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు అని మిమ్మల్ని చూసినప్పుడే ఆ యొక్క దేవుని యొక్క వెలుగు మీలో ప్రకాశించే విధంగా మీ జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. That you may be a shining light and a burning lamp out in the darkness in the world. మరి ఈ యొక్క అంధకారమైనటువంటి లోకంలో మరి ఆ యొక్క వెలిగేటువంటి జ్యోతుల వలె మీరు ఉండాలని ప్రభు మిమ్మల్ని ఆయన పిలుచుకున్నట్లుగా మరి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And for those of you who are doing teaching and more, that need more teaching or maybe pulpit ministry and so on, may the Lord grant you wisdom also for the teaching and just the wisdom of the Holy Spirit and the knowledge just for the teaching. May there be anointing as well for your teaching ministry. మరి చాలామంది సేవా కార్యక్రమాలు చేయకుండా కేవలం సంఘంలోనే వారు ఆ యొక్క వాక్యాన్ని బోధించేవారుగా ఉంటారు. మరి వారి కొరకు కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి వారు ఆ యొక్క వాక్యాన్ని ఎలా బోధించాలి, ఆ యొక్క జ్ఞానము మరి దేవుడు వారికి అనుగ్రహించి ఆ యొక్క ధారాళముగా ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన ఆత్మతో నింపునుగాక. ఆమేన్. And Jesus says that the Holy Spirit will show you things to come. And so I pray that he will show you the things that are important, that are on his heart, that you need to know of the things that are to come, which is prophetic. మరి ఈ విధంగా రాబోయే కాలంలో మరి అది ఏదైతే మరి మీరు జరగబోయే విషయాలను కూడా మరి మీరు తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని, ప్రవచన వరాన్ని కూడా ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలంగా వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. So I pray that in the name of the Lord Jesus Christ. మరి ఈ ప్రార్థన మరి యేసు నామములో నేను మరి మీ అందరి కొరకు నేను చేస్తా ఉన్నాను. Receive it in Jesus' name. మరి యేసు నామములో మరి విశ్వాసముతో దాన్ని మీరు అంగీకరించండి, పొందుకోవాలని నేను బ్రతిమాలుకుంటా ఉన్నాను. Amen. ఆమేన్. ఆమేన్. మరి దేవుడు మరి మీ జీవితాల్లో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన యొక్క మరి ప్రవచన వరాన్ని, ఆత్మ వరాలను ఆయన మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆ యొక్క బలముగా శక్తితో నింపి ఆయన వాడుకొనును గాక. హల్లెలూయా. థాంక్యూ. వాక్యం ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీకు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. కన్నీళ్ళు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. ప్రభువా, నీవు లేకుండా నేను జీవించలేను ప్రభువా,
నీవు లేకుండా నేను బ్రతకలేను ప్రభా, నీవు నాకు అవసరం, నీవు నాకు కావాలి ప్రభా. నా జీవితంలో నా 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 హృదయంలో మీరు నివసించండి, నాతో మీరు సహవాసం చేయాలని మీరు ఇష్టపడుతున్నారని వాక్యం ద్వారా నేను విన్నానయ్యా. నాయన మరి నీతో సహవాసం చేస్తూ మరి నీతో ఆ యొక్క భోజనం చేసే, నీతో కలిసి భోజనం చేసే అనుభవం నాయన, మరి వాక్యాన్ని నేర్చుకునేటువంటి అనుభవం నాయన మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన మరి నీతో నాయన సమయాన్ని వెచ్చించి నాయన ఆ యొక్క ఏదైతే నాయన మీరు మాతో సహవాసం చేయాలని, భోజనం చేయాలని, మాతో స్నేహం చేయాలని మీరు ఇష్టపడతా ఉన్నారో, తద్వారా నాయన మేము నిన్ను పట్టుకుని నీలో ఇంకా లోతుగా నాయన మేము నిన్ను అర్థం చేసుకుని నీకు సమీపంగా మేము జీవించే అనుభవాలు నాకు మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను నాయన మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ యొక్క నాయన మరి నీ యొక్క నాయన ప్రసన్నత మాకు కావాలి ప్రభా. నాయన నీ సన్నిధి, నీ ప్రసన్నత మాతో ఎల్లప్పుడూ ఉంచి నాయన మా చేయి పట్టి మీరు మమ్మల్ని నడిపించి ఏదైతే మీ చిత్తం మరి మా జీవితాల్లో మీరు కలిగి ఉన్నారో దాని అంతటిని కూడా మీరు జయకరంగా మీరు జరిగించుకోవాలని మనవి చేసుకుంటాం. ఇలా నాయన ఈ లోకంలో పాపంలో కానీ, అంధకారంలో కానీ, చీకటిలో కానీ నాయన మేము పడకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ పరిశుద్ధులుగా మేము జీవిస్తూ నీకు నాయన సమీపస్తులుగా మేము జీవించే అనుభవాలు మాకు అనుగ్రహించి, తద్వారా నాయన నీ యొక్క నాయన నామానికి మహిమ తెచ్చేవారుగా, మా జీవితాలకు క్షేమకరంగా నీ నామానికి మహిమ తెచ్చే విధంగా నాయన మా కడుపులో నుంచి జీవజల నదువులు పొల్లలి పారి ప్రవహించేటువంటి అనుభవం నాయన మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. ఏదో కాలక్షేపం కొరకు నాయన, ఏదో ఏదో సమయాన్ని వృధా చేయడానికి కొరకు నాయన మరి ఈ యొక్క నాయన ఏదో ఏం జరుగుతుందో చూడడం కోసం మేము రాలేదు, కానీ నాయన నీ చిత్తం ఏమిటి తెలుసుకోవడానికి, నీ యొక్క నాయన ఆలోచనలు ఏంటి మేము తెలుసుకోవడానికి, నీ యొక్క నాయన మరి నీ యొక్క ప్రణాళికలు ఏంటి తెలుసుకోవడానికి, నీతో స్నేహం మేము ఇంకా దగ్గరగా చేయాలంటే మేము ఏం చేయాలనే విషయాలు తెలుసుకోవడానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. దైవ సేవకుని మీరు ఇంకను బహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ఆ బిడ్డను మరి వచ్చే శనివారం కూడా మరి నాయన ఆ బిడ్డ వచ్చి వాక్యం అందజేయాలని, అలాగే ఆ సహోదరి కూడా వచ్చి వాక్యం అందజేయాలని ఎంతో ఆసక్తితో నాయన మా మధ్యలోనికి నాయన ఆ బిడ్డను మీరు పంపిస్తూ ఉంటుండగా నాయన నీ ఆత్మతో, 200 ఆత్మతో నాయన బిడ్డలు నింపి మాకు ఏదైతే అవసరమై ఉన్నదో ఆ మాటలన్నీ కూడా మీరే మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మనవి చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్.